వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ థింగ్ ఏంట్రా అంటే మహేష్ ఈ పేరులో మత్తు ఉంటుంది, వైబ్రేషన్స్ ఉంటాయి. అండ్ ఈయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి ఆయన వర్గం ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తారు. ఇప్పుడు అది కాదు కొత్త మ్యాటర్. మహేష్ బాబు గారు సినిమా నెక్స్ట్ చేయబోయేది మన రాజమౌళి గారితో కలిసి వీళ్ళిద్దరు కాంబోలో సినిమా రాబోతుంది. ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అడ్వెంచర్ అంటే లైక్ అడవి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఇది కూడా అందరికీ తెలిసిందే. మరి కాస్టింగ్ విషయంలో కూడా చాలా మందిని చూస్తున్నారు. ఆ హీరోయిన్ ఓకే అయింది, ఈ హీరోయిన్ ఓకే అయిందని ఇది కూడా అందరికీ తెలిసిందే అనుకో. ఇప్పుడు తెలియని విషయం ఏంటి హేమ అంటే గనక, సో ఈ సినిమాలో బేసిక్ గా మన రాజమౌళి గారి సినిమాలు తీసుకుంటే హీరోకి ఎంత పెర్ఫార్మెన్స్ ఉంటుందో విలన్ కూడా అంతే పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. మామూలు తగ్గ ఫోర్ ఉండదు. అసలు విలన్స్ లో ఏదో అంటారు చూసా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు విలన్స్ అందు రాజమౌళి విలన్స్ వేరయ్యా. విశ్వదాభిరామ రాజమౌళి విలన్స్ కి సపరేట్ బేస్ ఫ్యాన్ మామ అన్నట్టు చెప్పొచ్చు అనమాట. సో ఎందుకంటే ఆయన విలన్స్ ని చూస్ చేసుకునే విధానం, వాళ్ళని స్క్రీన్ మీద చూపించే విధానం అయితే నిజంగా ఎవరైనా సరే ఒక్కసారిగా హీరో ఫ్యాన్స్ అందరూ కూడా మర్చిపోయి విలన్ ఏం చేశాడ్రా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక్క మూమెంట్ లో, ఏదో ఒక షాట్ లో, ఏదో ఒక చిన్న ఫ్రేమ్ లో మనకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. అలా నాకు చాలా సార్లు అనిపించింది. రాజమౌళి గారి ప్రతి విలన్ ని చూసుకుంటే మన ఈగా సినిమాలో కిచ్చర్ సుదీప్ గారిది నచ్చింది, అలాగే మన మగధీరాలో దేవగిల్ గారి నచ్చింది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఫ్రేమ్ లో చాలా అద్భుతంగా ఉంటారు. హీరోకి ఎంత వాల్యూ ఉంటుందో విలన్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. అది మెయిన్ గా మనం రాజమౌళి గారి సినిమాలో చూస్తుంటాం. మరి ఎస్ఎస్ఎంబి మన మహేష్ బాబు గారి సినిమాకి విలన్ అయితే పట్టేసుకున్నారని చెప్పి ఒక వార్తలు అయితే సినీ వర్గాల్లో సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఆయన ఎవరు అంటే సలార్ తోటి మంచి సెన్సేషన్ హైప్ ని క్రియేట్ చేసుకున్న అటువంటి మలయాళ యాక్టర్ అలాగే డైరెక్టర్ కూడా మన పృథ్వీరాజన్ గారు. సో ఆయన ఏదైనా ఒక కథని యాక్సెప్ట్ చెయ్యాలి అంటే గనక చాలా విధాలుగా చూసుకుని అన్ని విధాలు నచ్చితేనే సినిమా స్కోప్ ఉంటేనే ఆయన యాక్ట్ చేస్తారనమాట. ఒకప్పుడు మన చిరంజీవి గారి సినిమాకి యాక్ట్ చేయమంటే చేయనన్నారు, డైరెక్ట్ చేయమంటే చేయనన్నారు. అంటే ఆయనకు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల చేయనని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎంబి ప్రాజెక్ట్ కి మాత్రం పృథ్వీరాజన్ గారిని సెలెక్ట్ చేశారని ఒక వార్త అయితే చాలా గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. అదే గనక నిజమైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోద్ది అనమాట. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేసేస్తున్నాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మరి నాకైతే తెలియదు. ఒకసారి కమెంట్ సెక్షన్ లో ఐఎమ్ వెయిటింగ్ అని పెట్టేస్తే ఎంతమంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అన్నది మనకు అర్థమైపోద్ది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు ఫాలో హేమా హంగామా.